ఆ సమయంలో కన్నీళ్లు ఆగవు. పిల్లలు ఏడిస్తేనే తట్టుకోలేం. అలాంటిది ఓ డ్రైనేజీలోనో, చెత్తకుప్పలోనో పసికందుల్ని చూస్తే ఎంతటి కఠినాత్ములైనా చలించక మానరు. ఆపై వాళ్ళని ఏ పోలీస్ స్టేషన్కో అప్పగిస్తారు. కానీ చెన్నైలో అలాంటి పిల్లలు ఎక్కడ కనిపించినా చాలామంది రజనీదేవికే ఫోన్ చేస్తారు. అయినవాళ్లే వద్దనుకుని విసిరేసిన పిల్లల్ని ఆర్తిగా అక్కున చేర్చుకుని వాళ్లకోసం ఓ సేవా సంస్థను నిర్వహిస్తోన్న ఆమెను వసుంధర పలకరించింది. ఓ రోజు రోడ్డు పక్కగా ప్రవహిస్తున్న డ్రైనేజీ నుంచి పసిపిల్ల ఏడుపు వినిపించిందట. అది విని ఒకామె బయటకు తీసి చూస్తే బొడ్డుతాడు మెడకు చుట్టేసి ఉన్న పసిపాప. మరో రోజు మరొకరికి అర్ధరాత్రి చెన్నై నగర శివారులో బైపాస్ రోడ్డు మీద ఓ మూట దొరికింది. అందులో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసికందు. తక్షణం అక్కడకు రమ్మంటూ నాకు ఫోన్ వచ్చింది. నా జీవితంలో ఇలాంటి సందర్భాలెన్నో. మాది చెన్నై, చిన్నప్పటినుంచి పేదపిల్లలకు సాయం చేసేదాన్ని. ఎస్ఐటి కాలేజీలో చైల్డ్ డెవలప్మెంట్ ఫ్యామిలీ స్టడీస్లో పీజీ చేశా. ఆ తర్వాత వృద్ధులు, పేద పిల్లల కోసం పనిచేసే ఎన్జీఓ కలైసెల్వి కరుణాలయలో ఇంటర్న్షిప్ నకు చేరా. ఆ సమయంలో అనాథలు, నిరుపేద పిల్లల పరిస్థితి చూసి నాకు నిద్రపట్టేది కాదు. అందుకే చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి సేవలు అందించడం ప్రారంభించా. ప్రభుత్వంతో కలిసి అనాథ చిన్నారులను చేరదీసేలా ప్రభుత్వ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారని తెలిసింది. దానికి అనుసంధానంగా ఏదైనా సేవా సంస్థ పనిచేయాల్సి ఉంటుందన్నారు. దాంతో 2008లో ముగప్పైర్లో ఏంజల్ హౌస్ ప్రారంభించి ట్రస్టీగా బాధ్యతను తీసుకున్నా. ఇక్కడ అనాథలుగా దొరుకుతున్న వారిలో ఎక్కువగా పసిపిల్లలు, 2-3 ఏళ్లవారు ఉంటారు. ఇటువంటి వాళ్లను సంరక్షించడం మొదలుపెట్టి 16 ఏళ్లైంది. ఇప్పటివరకు 500 మందికి పైగా పిల్లలను చేరదీశాం. చెత్తకుండీ, రహదారుల పక్కగా, తుప్పల్లో ఎక్కువగా పిల్లలను పడేస్తుంటారు. ఇటువంటి సమాచారం వచ్చినప్పుడల్లా తక్షణం అక్కడికెళ్లి ఆ పసిపిల్లను చేతుల్లోకి తీసుకుంటా. ఒంటినిండా గాయాలతో, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడటం చూస్తే మనసంతా వేదనతో నిండుతుంది. కన్నీళ్లు ఆగవు. వాళ్లని అలా పారేసిన వాళ్లమీద కోపం తన్నుకొస్తుంటుంది. ఆ సమయంలో వీళ్లకెన్నో ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఆసుపత్రిలో చేర్చి తక్షణం చికిత్స అందిస్తాం. బరువు తక్కువ, తల్లిపాలు లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. తల్లిపాల బ్యాంకు నుంచి లేదా దాతల సాయంతో పాలు అందిస్తాం. ఈ పిల్లలు కోలుకోవడానికి కొన్నిసార్లు నెలలు పడుతుంది. బాగైన తర్వాత ఏంజల్ హౌస్కు తీసుకొస్తాం. మా వద్ద 20 మందికి పైగా కేర్టేకర్స్ ఉంటారు. అంతేకాదు, కుటుంబ పరిస్థితి బాగోక, పిల్లల్ని సాకలేక, ఇలా కొన్ని కారణాలతో కొందరు చిన్నారులు వేధింపులకు గురవుతుంటారు. అలాంటివాళ్ల సమాచారం వస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్లను మా వద్దకు పంపుతారు. వారి సంరక్షణ బాధ్యత తీసుకుంటాం. ఆ పిల్లల కుటుంబ పరిస్థితి మెరుగైందని తెలిస్తే పోలీసుల అనుమతితో తిరిగి తల్లిదండ్రుల వద్దకు పంపుతాం. కన్నపిల్లలను అనాథలను చేయొద్దని పలు ఎన్జీఓలు, ప్రభుత్వ సంస్థలు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్లతో కలిసి రాష్ట్రమంతటా పర్యటించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అనాథలుగా వదిలేసే పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వ పథకాలెన్నో వచ్చాయిప్పుడు. పెంచలేకపోయినా లేదా వేరే ఇంకేవైనా కారణాలున్నా వారిని ఎక్కడబడితే అక్కడ వదిలేయకుండా ఊయల ప్రాజెక్టుకు అప్పగించొచ్చు. వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా మాలాంటివాళ్లం తీసుకుని పెంచుతాం. అయితే ఒక మంచి కుటుంబంలో తల్లిదండ్రులతో కలిసి పెరిగితేనే పిల్లల మానసిక ఎదుగుదల బాగుంటుంది. అందుకే పిల్లలను పెంచుకుంటామని వచ్చే తల్లిదండ్రులను అన్నిరకాలుగా పరీక్షించి వారికి దత్తత ఇస్తున్నాం. అలా ఒక 100 మందికి పైగా పిల్లలు ఇప్పటివరకు దత్తతకి వెళ్లారు.